టాపిక్‌లోకి వెళ్ళడానికి ముందు మనం జనరల్‌గా ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. మనకు ఎంతోమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండవచ్చు. వారిలో ఎవరో ఒక ఫ్రెండ్ మన పట్ల దారుణమైన అసూయను పెంచుకుని, ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అయ్యి, మనకే అపకారం చేయాలని చూస్తే చాలా బాధగా ఉంటుంది. ఇక టాపిక్‌లోకి వెళదాం. టాపిక్ అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. కొన్ని విచిత్రమైన ట్వీట్స్‌ని చూడడం జరిగింది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ కనబడుతున్న ట్వీట్‌ని చూడండి. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అనేది బాలీవుడ్‌లో ఒక ప్రముఖ మీడియా సంస్థ. వారికి గేమ్ చేంజర్ సినిమాకు నెగెటివ్‌గా క్యాంపెయిన్ చెయ్యమని ఎవరో 5 లక్షలు ఆఫర్ చేశారట. కానీ ఆ మీడియా హౌస్ చాలా సిన్సియర్ కాబట్టి ఆ ఆఫర్‌ను బ్లంట్‌గా రిజెక్ట్ చేశారు. ఇక్కడ కనబడుతుంది ఆ ఆఫర్ చేసిన వ్యక్తి పోస్ట్ అనుకుంటా. సేమ్ మీడియా హౌస్ షేర్ చేసింది. ఇక్కడ కనబడుతున్న పోస్ట్ చూడండి. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్‌కు 4 రోజుల ముందే ఆ సినిమా స్టోరీని అచ్చుగుద్దినట్టు షేర్ చేశాడు ఒక ప్రపంచ ప్రఖ్యాత అద్భుతమైన జ్యోతిష్యుడు. ఇంతకీ బాగా పైన కనబడుతున్న అతడి పేరు చాలా విచిత్రంగా ఉంది కదూ. ఇక్కడ కనబడుతున్న పోస్టు దిల్ రాజు గారి సన్నిహితుడిది అయి ఉండవచ్చు. ఒక హీరోని డౌన్ చేయడానికి ఇంకో హీరో 2.5 కోట్లు ఖర్చు పెట్టాలా? మాకు తెలిసినా కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఒక హీరోని డౌన్ చేయాలని ఇదంతా చేస్తే ఓన్లీ హీరోకే నష్టం ఉండదు కదా, 100 కుటుంబాలు పనిచేస్తాయి ఒక సినిమాకి. ఏమిటో ఈ ట్వీట్ పాలసీని మట్టి బొరకి ఏమీ అర్థం కావడం లేదు. వదిలేయండి.